కృష్ణ జాగ్రత్త. నేను చూసుకుంటానుగా. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. వస్తానమ్మా. మంచిది. నీ తోడు కోరుకుంటున్నాను. నీ వెంట నడవాలనుకుంటున్నాను. నీతో కలిసి జీవితాంతం. నోర్మోయ్. నీ గౌతమ్ పిన్ని దగ్గరికి వెళ్ళి నేర్చుకోవచ్చుగా. పిన్ని హ్యాండ్ రైటింగ్ బాగుంటుందా? సూపర్ గా ఉంటుంది. పిన్ని దగ్గరికి వెళ్ళి నా హ్యాండ్ రైటింగ్ బాగలేదు సరిచేయి పిన్ని అని అడుగు. తర్వాత పెద్దమ్మ. తర్వాత రుద్ర. మా నాన్న పేరు నా పేరు. రాయి పిన్ని. లాస్ట్ వన్. నా ఫ్రెండ్ పేరు రామకృష్ణ. చాలా బాగా రాసావు పిన్ని. రేపటి నుంచి నా రైటింగ్ నువ్వే సరిచేసి హోంవర్క్ చేయించాలి. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్కి చూపిస్తాను. భలే చెప్పా ఫ్రెండ్. నువ్వు చెప్పింది నిజం ఫ్రెండ్. పిన్ని తెలుగు హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది. ఇక నుంచి పిన్ని దగ్గరే తెలుగు నేర్చుకుంటాను. నా తెలుగు హోంవర్క్ అంతా పిన్నితోనే చేర్చుకుంటాను. అప్పుడు నీకు తెలుగు చాలా బాగా వస్తుంది. అవును ఫ్రెండ్. మా తెలుగు మిస్ కూడా నన్నేమీ తిట్టదు. ఏది ఓసారి పిన్ని ఏం రాసిందో చూపించు. ఇంట్లో ఉన్న అందరి పేర్లు రాయించాను. చూడు. ఓ ఏంటి ఫ్రెండ్, పిన్ని బాగా రాసింది కదూ? ఇంత బాగా రాయడం ఎలా వస్తుంది ఫ్రెండ్? మా మిస్ చెప్పింది ఏదైనా ఇష్టంగా చేస్తే బాగా వస్తుందని. నిజమేనా? నేనంటే నీకు ఇష్టం లేదని ఇండైరెక్ట్ గా చెప్పడానికి ఇలా నా పేరుని వంకరగా రాసావు కదా గౌతమి.
మనసులో నేను లేనని చెప్పడానికి నీకు ప్రతిసారి ఒక అవకాశం దొరుకుతోంది గౌతమి. కానీ నా మనసులో నువ్వున్నావని చెప్పడానికి ఆ దేవుడు నాకు ఎప్పుడు అవకాశం ఇస్తాడో తెలియడం లేదు. ఒకప్పుడు ఇవే అక్షరాల్ని నువ్వు ఎంత అందంగా రాసావో నీకు గుర్తుందా గౌతమి? ఎలా ఉంది? భలే రాశావు. చాలా అందంగా ఉంది నా పేరు. నేను నీలా రాయలేకపోతున్నాను గౌతమి. నా అక్షరాలు సరిగ్గా లేవని సార్ నన్ను రోజు కొడుతున్నారు. నువ్వేం దిగులు పడకు. అక్షరాలు అందంగా ఎలా రాయాలో నేను నీకు నేర్పిస్తాను. మరి ఈ రోజు నా కాపీ పుస్తకం నువ్వే రాసిస్తావా? రాసిస్తాలే. పద స్కూల్కి వెళ్దాం. సరే పద. ఎరా సోమరపోతు వెదవా, నీ చేతి రాత బాగోలేదని నిన్ను కాపీ రాయమంటే నువ్వు ఆ గౌతమి చేతి రాయిస్తావా? నీ రాత దాని రాత పోల్చుకోలేంత వెధవని అనుకుంటున్నావా? నేను చాపంతే చాపంతే తప్పు చేసేటప్పుడు లేదా మెలికలు తిరిగిపోతున్నా అంట్ల వెధవా అని అంట్ల వెధవా చాపు చేయి చాపంతే. ఎప్పుడైనా ఇలాంటి వెధవ పని చేస్తావా? అంట్ల వెధవా అని. నీకంటే చిన్న తరగతి చదువుతున్న అమ్మాయితో నోటు బుక్ రాయించుకుంటానికి సిగ్గులు ఎదుట్రా నీకు? ఇదిగో జ్యోతి, లే వెళ్ళి ఆ గౌతమ్ తొందరగా తీసుకురా. అలాగే మాస్టారు. వెళ్ళు. నువ్వేంట్రా ఛేదించావు? ఎట్టు 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 చెయ్యొద్దు చెయ్యొద్దు అంతే. ఎట్టు. ఎప్పుడైనా ఇలాంటి అప్రత్య పని చేస్తావా? చేయను. చెప్పు, చేస్తావా? చేయను మాస్టారు. గుంజెళ్ళి తీ. గుడ్లు బిడకరించి చూస్తావా? తీ తీ. దున్నపోతు వేధవాని. నీ రోగం అలాగే కట్టాలి. మాస్టారు నువ్వు ఆగు. నువ్వు వెళ్ళి కూర్చో జ్యోతి. గౌతమి నువ్వు ఇట్రా. వీడి కాపీ నోట్ బుక్ మీద నువ్వెందుకు రాసావు? అది సార్, నేను నీలా రాయలేకపోతున్నాను గౌతమి. నా అక్షరాలు సరిగ్గా లేవని సార్ నన్ను రోజు కొడుతున్నారు. అంటే నీ చేతి రాత చాలా బాగుంటుందని అన్ని క్లాసులకి తముకేసుకుంటున్నావా? ఒకరి చేతి రాతను సరిదిద్దేంత ఎత్తుకెదిగిపోయావన్నమాట. చాపు. ఏది చేయి చాపు, సరిగా చాపు. ఆగండి మాస్టారు, నన్ను కొట్టండి. నా కాపీ బుక్ రాయమని గౌతమిని అడిగింది నేనే. నువ్వు నార్మల్ వెధవా, మళ్ళీ సమర్థింపు ఒకటి. ఇదిగో గౌతమి, నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో. చేతి వ్రాత బాగుండే వాళ్ళ తలరాత చాలా చండాలంగా ఉంటుందంటారు. నీ తలరాత దరిద్రం కాకుండా చూసుకో. వాడి చేతి రాత బాగోలేదని నువ్వు రాశావు, బాగానే ఉంది. రేపు నీ తల రాత బాగోపోతే వాడొచ్చి మారుస్తాడా?
పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బుద్ధిగా చదువుకోండి. ఎవరి రాత వాళ్లే సరి చేసుకోండి. వెళ్ళండి. చేతి వ్రాత బాగుండే వాళ్ళ తలరాత చాలా చండాలంగా ఉంటుందంటారు. నీ తలరాత దరిద్రం కాకుండా చూసుకో. ఆ రోజు మాస్టర్ అన్నట్టు నీ చేతిరాత బాగున్నా తలరాత తలకిందులైంది గౌతమి. నీ జీవితం నాశనమైంది. ఆ రోజు మాస్టర్ తన గత అనుభవంతో చెప్పారో లేక నీ భవిష్యత్తు చూసి చెప్పారో తెలీదు, కానీ నీ వర్తమానం మాత్రం ఆయన చెప్పినట్టే ఉంది. ఫ్రెండ్, నేను కూడా పిన్నిలా రాశాను కదూ. పిన్నిలా రాయాల్సిన అవసరం లేదమ్మా. ఇలా రాసినా సరిపోతుంది. మా మిస్కి ఇది ఓకేనా? నీ ఫ్యూచర్కి ఓకే. అయితే నేను ఇది పిన్నికి చూపించేస్తాను. పిన్ని, పిన్నిలా రాయాల్సిన అవసరం లేదమ్మా. ఇలా రాసినా సరిపోతుంది. ఏంటిది? పింకీతో ఏం చెప్పాను నేను? తన గురించి ఏమనుకున్నాను? భయపడుతున్నానా? పిన్ని, 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 పిన్ని. నా హ్యాండ్ రైటింగ్ బాగుందా? బాగుంది, వెళ్ళి పడుకో. థ్యాంక్ యూ పిన్ని. లేదు గౌతమి, అనుభవాలు, నమ్మకాలు ఇవన్నీ పక్కన పెడితే నీ పరిస్థితి నిజంగానే బాలేదు. ఆ రోజు నువ్వు వాడి చేతిరాతను మార్చావు, వాడు నీ తలరాతని సరిదిద్దగలడా అని మాస్టర్ అన్నారు. ఎస్, సరిదిద్దుతాను. ఈ పంజరంలో నుంచి నిన్ను ఎలాగైనా బయటికి తీసుకెళ్తాను. వసుంధరమ్మని కన్విన్స్ చేసి కాళ్ళ మీద పడినా ఒప్పించి నిన్ను తీసుకెళ్తాను గౌతమి, తీసుకెళ్తాను. గౌతమి, ఏంటక్క? భోజనం.
నువ్వు ఈ భోజనం తీసుకెళ్ళి కృష్ణకి తినిపించాలమ్మా. వెళ్ళు గౌతమి. నేను వెళ్ళనక్క. ఏ? నువ్వే వెళ్ళక్క. నువ్వెందుకు వెళ్ళలేవు? నిద్రపోతున్నావా? లేదు. మరి ఒంట్లో బాగోలేదా? బాగానే ఉంది. మరి ఇంకేంటి, బద్ధకమా? అయ్యో దేవుడా, అక్కకు ఉపవాసం సంగతి చెప్తే ఏం పదార్థం తెస్తుందో ఏమో. చెప్పకపోతే వదిలేలా లేదు. ఎలా? అయ్యో అమ్మమ్మ, ఊరుకు కన్నయ్య, ఏడుకు. ఊరుకో కన్నయ్య, ఊరుకో, ఏడుకు, ఏడుకమ్మా, ఊరుకో, ఏడుకు. ఏంటి గౌతమి, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళు. భోజనం టైం అయింది కదా, ఆ ఆకలితో కృష్ణ ఎదురు చూస్తూ ఉంటాడు. పద పద, లే. నువ్వు వెళ్ళక్క. నేనే వెళ్ళేదాన్ని, కానీ చూడు రుద్ర ఎలా ఏడుస్తున్నాడు. పొద్దున్న నుంచి ఒకటే ఏడుపు వీడు. వీడిని పట్టుకుని కృష్ణ కన్నం ఎలా తెరిపించేది చెప్పు. పోనీ అత్తయ్య గారికి చెప్దామా అంటే ఆవిడ అన్నం తిని నిద్రపోతోంది. ఇంకెవరున్నారు ఇంట్లో? నువ్వు నేనే కదా. కాబట్టి నువ్వే వెళ్ళాలి. వెళ్ళు గౌతమి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సరేనక్క. అయ్యో ఊరుకున్నాను. ఇలా రోజుకో సేవ చేస్తే గాని గౌతమి తన మనసులో కృష్ణ గురించి ఆలోచించదు. ఇలాగైతేనే ఇద్దరు దగ్గరవుతారు. అయ్యో సారీ రకన్నా, నిన్ను గిచ్చి ఏడిపిస్తున్నాను. ఇదంతా నీకోసమే నాన్నా. నిన్ను శాశ్వతంగా నా కొడుకుని చేసుకోవడం కోసమే ఇదంతా. ఏడోకు నా బుజ్జుకన్నయ్య, నా బుజ్జుకన్నయ్య, నా బుజ్జుకన్నయ్య, ఏడోదే. ఏడోకు నన్ను, నా బుజ్జుకన్నయ్య. ఏడొద్దు నాన్న, ఏడొద్దు, కోరుకోరాయి. లోపలికి రావచ్చా? రా గౌతమి. మీకోసం అక్క భోజనం పంపించింది. అంటే నీకు నువ్వుగా నా కోసం రాలేదన్నమాట. అక్కడ పెట్టిళ్ళు.
తినండి. తర్వాత తింటాను. చల్లారిపోతుంది. నాకు రుచి ఉంది గౌతమి. అన్నం తినే టైం కూడా అయిపోయింది కదా. టైంకు తినాల్సిన అవసరం కూడా లేదు. నీకేమైంది? నీకు తెలీదా? నేనొక్కడిని తినలేను. తినడానికి నా కుడి చెయ్యి సహకరించడం లేదు. పోన్లే, నా ఎడం చేత్తో తింటాను. అయినా ఇదే నా ఇల్లు కాదుగా, అన్నం కలిపి ముద్దలు తినిపించడానికి. నేనే ఎలాగో కష్టపడతాను, బ్రతకాలిగా. ఇక్కడ మీరు పరాయి వాళ్ళని ఎవరన్నారు? ఎక్కడో అమెరికాలో ఉన్న మేయర్ ఎప్పుడు రావాలి? సార్ మేయర్ గారు వస్తున్నారు.